హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. అచలకీల సెకండ్ సీజన్ నందిని 131వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. రేయ్, నువ్వు కేవలం అవినీతిపరుడివి అని మాత్రమే ఇంతవరకు అనుకున్నాను. కానీ నా కన్న కూతుర్లని ఇంతలా ఇబ్బంది పెట్టిన మృగానివి అని ఊహించలేకపోయాను. నా ముందే నా బిడ్డల్ని పట్టుకుని ఇన్నిన్ని మాటలు అనడానికి నీకు ఎంత ధైర్యం అంటూ ఒక్క అడుగులో అభినందన్ ముందుకు చేరుకొని అతని చెంప చెల్లుమనిపించింది అమల. ఆ పరిణామానికి అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు. అతనికి కాకపోయినా కనీసం అతనికి ఉన్న హోదాకి అయినా గౌరవం ఇవ్వాలి కదా అని అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా. తన కొడుకును పట్టుకొని అందరి ముందు అలా కొట్టేసరికి జగతి వళ్ళు జలధరించింది. ఉలిక్కిపాటుగా 2 చేతులు ముందుకు పట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోయింది. అవినీతి ఏంటి? లేనిపోనివి నా మీద బనాయించాలని చూస్తున్నారా? ఇంతమంది ముందు నన్ను పట్టుకుని కొట్టిన నిన్ను వదిలిపెట్టను. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. లీగల్గా నీ మీద, నీ కూతురి మీద, అందరి మీద యాక్షన్ తీసుకుంటాను. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ ముందుకు కదిలాడు అభినందన్. అతని చొక్కా పట్టుకుని లాగి విసిరి కొట్టింది అమల. కింద పడిపోయాడు అభినందన్. అమలలో కనిపిస్తున్న కోపాన్ని చూసి అక్కడ ఎవరూ కూడా ఆమెని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు? అన్నీ బయటపడ్డాయని ఎక్కడి నుండి తప్పించుకుందామనుకుంటున్నావా? అంగుళం కూడా కదలనివ్వను నిన్ను. కేవలం అవినీతి అయి ఉంటే ఈరోజు కాకపోతే ఇంకొక రోజు చూసేదాన్ని నీ సంగతి. కానీ నువ్వు చేసిన పనికి ఒక్క క్షణం కూడా ఇంక నిన్ను వదిలిపెట్టి తప్పు చేయను అంటూ ఆనంద్ని ముందుకు పిలిచింది అమల. గుర్తున్నాడా ఇతను? నీ కింద పనిచేసినవాడు. నీ అవినీతికి అడ్డొస్తున్నాడని ఆ అవినీతిలో అతన్ని ఇరికించి జైలుకి పంపించావు కదా. ఎలా బయటికి వచ్చాడు అనుకుంటున్నావా? నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉంటుంటే నీపై నాకు అనుమానం కలిగింది. నందినిని ఎగ్జామ్ రాయనివ్వడం లేదు అంటే ఆ అనుమానం ఇంకొంచెం బలపడింది. అందుకే నీ మీద నిఘా పెట్టాను. అన్నీ ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. నీ అవినీతి బాగోతాలు అన్నీ అంటూ అభినందన్ ఎన్నో ఫైళ్లపై పెట్టిన సంతకాలకు సంబంధించిన రుజువులు అన్నీ ఒక ఫైల్ రూపంలో అతని ముందుకు విసిరేసింది. నీ గురించి కనుక్కుంటుంటే ఈ ఆనంద్ విషయం తెలిసింది. అతన్ని వెళ్ళి కలిశాను. నీ భాగోతం మొత్తం బయట పెట్టాడు. ఎక్కడెక్కడో బయట డబ్బులు దాచిపెట్టావట కదా. ఒక్క రూపాయి కూడా బయటకు పోనివ్వను. అన్నీ లాగి ప్రభుత్వానికి అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటాను అంటూ అతను లంచాలు తీసుకున్న దానికి రుజువులు, సాక్ష్యాలు అన్నీ బయటపెట్టింది అమల. వెంటనే ఫోన్ తీసుకుని పోలీసులకు కూడా ఫోన్ చేసేసింది. రావాల్సిన వాళ్ళు వస్తున్నారు. ఈ చెత్తంతా ఊడ్చిపడేసి నా కూతురి విజయాన్ని గర్వంగా నేను సంబరం చేసుకోవాలి అని అంది అమల. ఆ హఠాత్ పరిణామానికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అభినందన్ అక్రమాలు ఒక్కొక్కటిగా ఆనంద్ అందరికీ చెప్తూ ఉంటే జగతి కూడా అస్సలు ఊహించని విషయాలన్నీ తన ముందు జరుగుతూ ఉంటే షాక్లోనే అలాగే చూస్తూ ఉంది. కొడుకు దగ్గరికి వెళ్ళి, చక్కటి ఉద్యోగం, ఎంతో పెద్ద హోదా నీది, ఇంట్లో రూపాయి ఖర్చు పెట్టకుండా అంత పొదుపుగా ఉంటుంటే నా కొడుకు లంచాలు తీసుకోడు అసలు
అందుకే వచ్చిన డబ్బుతోనే అన్నీ సర్దుకోవాలని ఇలా పొదుపుగా ఉంటున్నాను అనుకున్నానే కానీ ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నావని మాత్రం నేను ఊహించలేకపోయాను. ఏం మాయరోగం పుట్టిందిరా నీకు? మా పరువుని బజార్లో వేయడానికి పుట్టావా నువ్వు? నువ్వు నందినితో అలా ప్రవర్తిస్తున్నావంటే ఆ పిల్ల దుడుకుతనం అనుకున్నాను, కానీ నీ బుద్ధి నీచమైన బుద్ధి అని ఊహించలేకపోయాను. ఇప్పటికైనా చేసిన తప్పుకి వాళ్ళ కాళ్ళు పట్టుకో. ఇక ముందు అలాంటి తప్పులు చేయనని వేడుకో. అలా అయినా నీ తప్పుల నుండి బయటపడే మార్గం దొరుకుతుందేమో. ఇంకా ఏం చూస్తున్నావు అని అంది జగతి కింద పడుకొనే అందరినీ బిత్తర చూపులు చూస్తున్న అభినందన్ని చూస్తూ. సంతలో తప్పిపోయిన మేకపిల్లలాగా అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు అభినందన్ అందరినీ. ఎలా బతకాలనుకున్నాడు, ఎలా చేస్తుంది తన బతుకుని అని అమల మీద పీకల దాకా కోపం వస్తూ ఉంది అభినందన్కి. కానీ ఇది కోపం ప్రదర్శించే సమయం కాదు. ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని అనుకున్నాడు అభినందన్. క్షణాలలో లేచి వెళ్ళి నందిని చేతులు పట్టుకున్నాడు అభినందన్. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలాంటి పనులన్నీ చేశాను. ప్లీజ్ నందిని, అందరూ చూస్తున్నారు. ఇక్కడి నుండి అందరినీ పంపించేయండి. మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. చెప్పినవన్నీ అబద్ధాలే, జరిగినవన్నీ నా తప్పులే. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్ను చూడగానే నేను చాలా ఇష్టపడ్డాను. నిన్నే నా జీవితంలో నా భార్యగా ఊహించుకున్నాను. అందుకే నిన్ను పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాను. ఆ చక్రవర్తి డబ్బు ఆశ చూపిస్తే అవి వాడుకుందాం అనుకున్నానే తప్పితే నిన్ను నా జీవితం నుంచి పంపించేయాలని మాత్రం అనుకోలేదు. ఎలాగైనా నిన్ను నాతో పాటు ఉంచుకోవాలని ఇలాంటి పనులన్నీ చేశాను. నీ పైన ప్రేమ నిజం, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. దయచేసి ఇదంతా వదిలేయమని మీ అమ్మకు చెప్పు. ఇక మీద నువ్వేం చెప్తే అదే వింటాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్లీజ్ నందిని, ఒక్కసారికి నన్ను క్షమించు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. అందరూ చూస్తున్నారు. దయచేసి వాళ్ళందరినీ పంపించేసి మీ అమ్మని ఎలాగైనా ఒప్పించు అంటూ నందిని చేతులు పట్టుకుని బ్రతిమిలాడుతూ ఉన్నాడు అభినందన్ ఎవ్వరికీ వినపడకుండా. అందరూ ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఇక్కడ ఎవరూ లేకపోయి ఉంటే జుట్టు పట్టుకునేవాడివి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు అని అంది నందిని. నమ్మవా? అయితే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకోవాలా చెప్పు అని అన్నాడు అభినందన్. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను, గమనించగలరు. అచల కీల 132వ భాగంలోకి వెళ్దామా? నువ్వు కాళ్ళు పట్టుకుంటావా? అది ఇప్పుడు మేము నమ్మాలా? మా అక్క నమ్మినా మేం మాత్రం నమ్మేది లేదు అని అంది నళిని కావాలని. నళిని వైపుకు కాల్చుకు తిన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. నా తిప్పలు ఏవో నేను పడుతుంటే మధ్యలో నీ గోల ఏంటి అన్నట్లుగా. ఏంటి అలా చూస్తున్నావు? నిజమే కదా, అక్కను కాకా పట్టడానికి మాట్లాడుతున్నావు, కానీ నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటి అని అంది నళిని. నందిని కూడా నళిని మాటలు నిజమే అన్నట్లుగా చూసింది అభినందన్ వైపు. వెంటనే చటుక్కున వంగి నందిని కాళ్ళు పట్టుకున్నాడు అభినందన్. ఆ చర్యని అక్కడ ఎవరూ ఊహించలేదు. జగతి నోటిపై చేయి వేసుకుంది. అస్సలు ఊహించని విషయాలన్నీ జరుగుతున్నాయి. ఇంతమంది ముందు నందిని కాళ్ళు పట్టుకున్నాడు అంటే నిజంగా తప్పు చేశాడని అర్థమైంది జగతికి. అభినందన్ అలా కాళ్ళు పట్టుకుంటే నందిని మాత్రం చేతులు కట్టుకుని జగతి వైపు చూస్తూ ఉంది. జగతి వారి దగ్గరికి వచ్చి అభినందన్ని పైకి లేపి, ఎన్ని నీచమైన పనులు చేసి ఉంటే ఈరోజు పెళ్ళాం కాళ్ళని 10 మందిలో పట్టుకుంటావు? నువ్వు ఇలా చేస్తున్నావంటే వీళ్ళు చెప్తున్నవన్నీ నిజమనే కదా. ఇంత నీచుణ్ణి కన్నానని అనుకోలేదు. నీకు డబ్బు పిచ్చి ఉంది. డబ్బు కోసం లంచాలు తీసుకున్నావేమో, కానీ ఒక ఆడపిల్ల మానంతో ఆటలాడుకుంటున్నావు అని మాత్రం ఊహించలేకపోయాను. అసలు ఆ మాటల్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను.
నీ తల్లి నీ చెల్లి కూడా ఆడవాళ్లే అని ఎలా మర్చిపోయావురా? మాకే అలాంటి సంఘటనలు జరిగి ఉంటే భరించగలిగేవాడివా? అలాంటిది నువ్వే ఒక వీడియోని అడ్డుపెట్టుకొని వీళ్ళని ఇంతగా బాధ పెడతావా? ఇలాంటి నీచపు పనులు చేసి ఆడపిల్లల్ని భయపెట్టిన నీ నోటితో ఇంకొకసారి అమ్మ అని పిలవ మాకు. ఆడ జన్మకే అవమానం అని అంది జగతి. అంతలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అభినందన్ పాచికలు ఏవీ పనిచేయలేదు. ఇక తప్పలేదు అభినందన్కి పోలీసు వారి వెంట వెళ్ళడం. అమల ఇచ్చిన అన్ని సాక్ష్యాధారాలతో అభినందన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన అవమానాన్ని భరించలేక జగతి, స్రవంతి వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోయారు. స్రవంతిని ఆగమని నందిని అంటున్నా కూడా జగతి నందిని మాటలు వినిపించుకోకుండా స్రవంతి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయింది. వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే దిగులుగా చూసింది నందిని. నందిని దగ్గరికి వచ్చి, బాధపడుతున్నావా నందిని అని అడిగింది అమల. అదేం లేదమ్మా, స్రవంతి అలా వెళ్ళిపోతుంటే ఎందుకో బాధగా అనిపించింది అని అంది నందిని. వాళ్ళే మళ్ళీ వస్తారులే, కానీ నీ జీవితంలో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నీ జీవితం నా జీవితంలా మాత్రం కాకూడదు అనుకున్నాను. నీ చిటికెన వేలు పట్టుకున్న వాడితో చిరకాలం చిరునవ్వులతో గడిపేయాలని అనుకున్నాను. నీ పెళ్ళి 3 నాళ్ల ముచ్చట అయింది. తప్పు వాడిదే అయినా ఈ కాకులు మళ్ళీ మనల్ని అంటారు. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నావా నందిని అని అడిగింది అమల. నాకు అన్నీ తెలుసమ్మా, అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఒక నరక కూపం నుండి బయటకు వచ్చాను. ఇన్నాళ్ళు వాడు పెట్టిన చిత్రవద నేను ఎవరితో చెప్పుకోలేదు. ఒక రాయిలా అనుభవించాను అంతే. ఇక ముందు ఉండేది అంతకంటే ఎక్కువ మాత్రం కాదు కదా. ఒక విధంగా నాకు మంచే చేశాడు. కష్టం వస్తే గుండె రాయి చేసుకొని ఎలా భరించాలో చాలా బాగా నేర్పించాడు. నాకు తెలిసి ఇంతకు మించిన కష్టం నా జీవితంలో ఇంకెప్పుడు రాదేమో. అది నా జీవితానికి మంచిదే కదమ్మా, ఇంకెందుకు బాధపడతాను చెప్పు అని అంది నందిని. నందిని మాటలు వింటుంటే తను ఎన్ని బాధలు అనుభవించిందో అర్థం అవుతూనే ఉంది అమలకు. కూతుర్ని దగ్గర తీసుకుని, నాకు చెప్పాల్సింది నందిని, ఇన్ని ఇబ్బందులు పడకుండా ఉండాల్సింది అని అంది. లేదులేమ్మా, అన్ని సమయానికి తగ్గట్టుగా జరిగాయి. ఇప్పుడు అతను బయట లేడు, జైల్లో ఉంటాడు కాబట్టి, అతని అవినీతి భాగోతం అంతా బయటపడింది కాబట్టి ఇంకా ఏదైనా చేయడానికి భయపడతాడు. అదే ఇంతకు ముందే బయటపడి ఉంటే, ఈ విషయం నీకు చెప్పి ఉంటే ఒప్పుకునేవాడు కాదు. పైగా ఏదో ఒకటి చేసేవాడు కూడా. అంతా మన మంచికే జరిగింది అనుకుందాం అని అంది నందిని. కూతుర్లను దగ్గరికి తీసుకుని నళిని నుదుటిపై ముద్దు పెడుతూ, నీ వ్యక్తిత్వంలో ఇంత పరిపక్వత వచ్చిందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అక్కకు తీసిపోకుండా నువ్వు కూడా ధైర్యంగా ఉన్నావు చూడు, నిజంగా చాలా గర్వంగా ఉంది నళిని. నువ్వు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. చేయని తప్పుకు ఏ రోజు కుమిలిపోకూడదు అని అంది. ఇదంతా అక్క వల్లే అమ్మా. అక్క ఇలా ఉంది అంటే అది నీ వల్లే కదా. అంటే నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నీలాంటి అమ్మ ఉన్నంతకాలం మాకు ఏ భయం లేదు అంది నళిని. సమస్య తీరిపోయిందా నందిని? ఇంకా ఉంది అనిపిస్తుంది నాకు. ఈ వీడియోని తీసుకొచ్చి అభినందన్కి ఇచ్చింది ఆ నవీన్ అయినప్పుడు వాడు ఎక్కడో అక్కడ ఉండే ఉంటాడు కదా, వాడి వల్ల ఏదైనా అపాయం ఉందేమో అని అంది అమల. ఏంటమ్మా, నవీన్ గురించి నీకు ఏమీ తెలియదా అని అడిగింది నందిని ఆశ్చర్యంగా. నాకేం తెలుసు, అతని గురించి నేనెందుకు పట్టించుకుంటాను అని అంది అమల. ఒక్కసారిగా భయం ఆవహించింది నందినిలో. తల్లి అభినందన్ అవినీతి గురించి చెబుతున్నప్పుడు
నవీన్ని కూడా తన తల్లి ఏదో ఒకటి చేసింది అని అనుకుంది. అందుకే కనిపించకుండా పోయాడు అని సర్ది చెప్పుకుంది. కానీ ఇప్పుడు అమలకు కూడా నవీన్ గురించి ఏమీ తెలియదు అని అనడంతో తమ సమస్య ఇంకా పూర్తిగా తొలగిపోలేదని అర్థమైంది. ఎవరికీ తెలియకుండా ఎక్కడ ఉన్నాడు, ఎలాంటి కుట్రలు పన్నుతున్నాడు అని అనుకుని నళిని వైపుకు చూసింది నందిని. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.